what is the background configuration or design is required to create the sales order. నేను క్రియేట్ చేయాలి అంటే సేల్స్ ఆర్డర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉండాల్సి ఉంది. చూడండి, ఇఫ్ ఐ గో టు existing sales order, how I can find and where I have to go and get it? I need to find my sales order which I have created already. 1 or 100 sales orders, no issue. Where I have to go and get it? In SC 16. Okay, 16 or 16 no? Yeah. What is the table? VB. VBAK. So based on document type, based on the sales organization, whatever selection your wish, based on sales organization, CA00. So this is the one and I created. Okay, only ఒక సేల్స్ ఆర్డర్ మాత్రమే క్రియేట్ చేసాం. So whatever, if you created 10 or 100 sales orders, you can find here. Okay, VBAK is the table, VBAP is the item table, VBEP is the scheduling table. Okay, VA03. I'll keep in display. Slow ఉంది బాగా. సంబంధం లేదు. Slow on this. Your call has been forwarded to. Okay. So this is the order we created. Okay, ఇది ఈ ఆర్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మన దగ్గర MMBE. MMBE is the T code. So in the book also we have to refer. Okay. ఎందుకు స్టాక్ కావాలండి మన ప్లాంట్లో? నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను, నేను డెలివరీ క్రియేట్ చేయాలి అంటే వై వీ నీడ్ స్టాక్ ఇన్ ద సిస్టమ్. ఐమ్ టాకింగ్ అబౌట్. ఎందుకు కావాలి? ఎందుకు స్టాక్ ఈజ్ రిక్వైర్డ్? వై స్టాక్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద ప్లాంట్? Sir, if stock is not there, then how we distribute or how we create a sales order on the number, how many number of items is available with How that? we will create the delivery? Yes. సి అండి, మీరు బాగా అంటే మీరు ఎలా థింక్ చేస్తున్నారో నాకు తెలీదు. ఒక సిస్టమ్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ సిస్టమ్, అనేది వర్చువల్. అంటే సిస్టంలో మనం ఎంటర్ చేసే అన్ని వర్చువల్. ఎందుకంటే సిస్టంలో ఫర్ రెఫరెన్స్ వై వీఆర్ క్రియేటింగ్ ఇన్ ద సిస్టమ్. ఒక సేల్స్ ఆర్డర్ అంటే ఒక కస్టమర్ ఫిజికల్గా వచ్చి దిస్ ఈజ్ వాట్ వీ రిక్వైర్డ్ అన్నప్పుడు వీ హ్యావ్ టు ట్రాక్ ఎవ్రీథింగ్. అంటే వీఆర్ మెయింటైనింగ్ ద సిస్టమ్. ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఇది జస్ట్ ఫర్ అవర్ రెఫరెన్స్ లేదా కంపెనీ రెఫరెన్స్, ఆర్ దే వాంట్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ద సిస్టమ్. అలాగే ఆ సేల్స్ ఆర్డర్కి ఫిజికల్గా ఏం చేస్తాం? ఒక పర్సన్ వచ్చాడు, ఆర్డర్ ఇచ్చాడు, ప్యారలల్గా మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం ఎస్ఏపిలో. ఫిజికల్గా ఏం చేస్తాం? అదే సేల్స్ ఆర్డర్కి ఫిజికల్గా ఉన్న స్టాక్ని సప్లై చేస్తాం. అవునా? ఎస్ ఆర్ నో? ఫిజికల్లీ వీ విల్ మూవ్ ది స్టాక్ టు కస్టమర్. am I right? Yes or no అండి? Yes, sir. ఫిజికల్లీ స్టాక్ టు వీ విల్ మూవ్. అయితే సిస్టంలో కూడా చెప్పాలి కదా, ఫిజికల్గా ఎన్ని స్టాక్ ఉండేవో సిస్టంలో కూడా చూపించాలి. లేకపోతే సిస్టమ్కి ఎట్లా తెలుసు? చూడండి, CA123A అనుకుంటే స్టాక్ ఓవర్ వ్యూ అండి. MMBE ఈజ్ ద టీ కోడ్. చూడండి, సిస్టంలో లేవు, మరి ఫిజికల్గా కూడా నా దగ్గర లేను అన్నట్టు. అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్. ఫిజికల్గా ఉంది అంటే సిస్టంలో కూడా చూపించాలి. 100 స్టాక్ నా ఫిజికల్గా ఉంది అంటే సిస్టంలో కూడా 100 స్టాక్ని చూపించాలి వర్చువల్గా.
నెక్స్ట్ ఇప్పుడు చూడండి, బ్యాంకింగ్ కూడా అంతే కదా. బ్యాంకు వాళ్ళ సిస్టంలో చూస్తారు ఎంత వాల్యూ ఆఫ్ మనీ ఉంది లోపలని. అంతేగాని ఎవ్రీడే వెళ్ళేసి ఫిజికల్గా వెరిఫై చేయడు. నెక్స్ట్ మనం కానీ విత్డ్రా చేస్తే 1 lakh విత్డ్రా కానీ చేస్తే సిస్టంలోనే అప్డేట్ అవుతుంది. 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉంటే బిగినింగ్ ఆఫ్ ద డే 1 లక్ష కానీ వేరే వాళ్ళకి ఇస్తే అది సిస్టంలో ఎంటర్ చేస్తాడు. యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా కూడా 1 lakh ఇస్తాడు. అప్పుడేమవుద్ది, ఫిజికల్గా 9 లక్షలే ఉంటుంది, సిస్టంలో కూడా 9 లక్షలే ఉంటుంది. అప్పుడేంటి, ఎవ్రీడే వాడు వెళ్ళేసి ఫిజికల్గా వెరిఫై చేయడు. మరి ఎట్లా అప్డేట్ అయి ఉంటుంది, వాడు మీకు ఇస్తున్నట్టు సిస్టంలో ఎంటర్ చేస్తాడు. 1 lakh ఈజ్ గివింగ్ అని సిస్టంలో ఎంటర్ చేయగానే ఇక్కడ కూడా అంతే అండి. వాడు ఫిజికల్గా మూవ్ చేసే స్టాక్ని ఇక్కడ సిస్టంలో ఎలా ఎంటర్ చేస్తాడు, బై డూయింగ్ అని చెబుతాడు. అప్పుడు సిస్టంలో కూడా ఇక్కడ అప్డేట్ అవుద్ది. అదే వేరే జస్ట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ హియర్. IE0IEC అండి, దిస్ ఇస్ ద వన్. వీ హ్యావ్ అనదర్ బ్యాచ్ just for your information how it is showing. See, unrestricted stock, where it is, company code IE00 under plant under storage location. So 254 stock is there. If I'm going to create a sales order for this material, suppose 100 quantity, then I'm going to create 254 means in the system it is showing physically also in the plant 254. Now customer is coming and giving order for 100 quantity. For that sales order, I'm going to create a delivery document subsequent ga. అంటే సేల్స్ ఆర్డర్ రెఫరెన్స్ డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా 100 డిడక్ట్ అయిపోద్ది, ఫిజికల్గా కూడా 100 వెళ్ళిపోద్ది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ షుడ్ బి దేర్ ఇన్ ద సిస్టమ్ ఆల్సో. ఎందుకని ఫిజికల్గా 254 ఉంది కాబట్టి 100 ఇచ్చేస్తావు, బట్ నువ్వు సిస్టంలో కూడా ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ స్టాక్ పొజిషన్ డెఫినెట్గా చూపించాలి. ఇక్కడ లేకుండా నువ్వు డెలివరీ చేస్తానంటే అది ఒప్పుకోదు. వేర్ ఇస్ ద స్టాక్ టు డిడెక్ట్ దట్ 100 క్వాంటిటీ అని చెప్పుద్ది. సో ఇక్కడ చూపించాలి మీరు. సో దట్ ఈస్ ద రీజన్ స్టాక్ పోస్టింగ్ రియల్ టైంలో వచ్చేసి మీకు స్టాక్ పోస్టింగ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేస్తారండి, ఎనీ వన్ కెన్ గెస్. ఇప్పుడు ఒక షాప్ మీరే రన్ చేస్తున్నారు అనుకోండి, నా సిస్టంలో కనిపించాలి 100 క్వాంటిటీ, ఇక్కడ లేదు. మరి రియల్ టైం ఎలా పోస్ట్ చేయగలుగుతారు అంటే మీరు ఇంజనీర్ డోంట్ థింక్ అబౌట్ ఎస్ఏపి. ఇక్కడ స్టాక్ కనిపించాలి అంటే లేదా మీ షాప్లో కనిపించాలంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు 100 స్టాక్ని, ఎలా తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఎనీ వన్ కెన్ గెస్. మీరే ఒక షాప్ రన్ చేస్తున్నారు అనుకోండి, అదేంటండి Sir, we will add in the back end, okay, material only, how many materials we have, what are the type of material, based on the type of material, we'll add this material as so and so stock, means number of goods. కరెక్ట్. ఆ స్టాక్ ఎట్లా ఇంక్రీజ్ చేస్తావు, Yeah, మీ షాప్లో ఎట్లా తెచ్చుకుంటావు? by number of units, మనం సారీ number of unit. కాదు. ఇప్పుడు మీరు షాప్ రన్ చేస్తున్నారు, ఇఫ్ యూఆర్ రన్నింగ్ యువర్ షాప్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, వాట్ ఇస్ దట్? ఐ డోంట్ నో. ఇఫ్ యూఆర్ రన్నింగ్ యువర్ షాప్, యు ఆర్ సెల్లింగ్ వాషింగ్ మిషన్స్, you need 100 quantity in your plant, in your store. Correct. How you can get it first? we will connect with Most behavioral stock is generally by the company. ఎవరు అన్నారు? సారీ, someone said. We will connect with that particular washing machine company and we will order. సప్లయర్, వెండర్. అంటే మీరే కంపెనీ అనుకోండి, సపోజ్ మీరే వాషింగ్ మిషన్ అమ్మేది అనుకోండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు, అవునా? ఫస్ట్ స్టాక్ మెయింటైన్ చేయడానికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక రిక్వెస్ట్ పంపించి ప్లాన్ ఆర్డర్ అంటే ప్రొడక్షన్ రన్ అవుద్ది ఒక 100 క్వాంటిటీకి, అది తీసుకొచ్చి స్టోర్లో పెడతారు. ఓకే, 100 క్వాంటిటీ ఉంది నా దగ్గర, వన్ వే. సెకండ్ వే, సప్లై బై వెండర్. సప్లై మీరు థర్డ్ పార్టీ అనుకోండి, మనం ఎండ్ పాయింట్ అంటే ట్రేడింగ్ బిజినెస్ చేస్తాము, మన దగ్గర స్టాక్ ఎంత ఉందని అంటే ఎట్లా తెచ్చుకుంటాం స్టాక్ని? మీరు కొని తెచ్చుకుంటారు వేరే చోట నుంచి, వెండర్ సప్లై.
అవునా? లేదు. ఇంకొక ప్లాంట్ ఉంది మీ దగ్గర. ఇంకొక ప్లాంట్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. అలాగే ఇనిషియల్ స్టాక్ పోస్టింగ్. ఇవి నేను చెప్పాను గుర్తుందా మీకు? సేల్స్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు మన స్టాక్ ఎలా అప్డేట్ అవుద్ది ఇన్ ద ఇన్వెంటరీ. ఐ వాజ్ మెన్షన్ రైట్? ఎలా డిక్రీజ్ అవుద్ది, ఎలా ఇంక్రీజ్ అవుద్ది, అసలు ఇనిషియల్ స్టాక్ పోస్టింగ్ ఎలా అవుద్ది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఫ్రమ్ వెండర్, అంటే ఈ వెండర్ ప్రాసెస్ అయితే మన పిఓ ఇవన్నీ దట్ వీ కెన్ సీ ఇన్ ద థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్. మనం థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ లో చూపిస్తాం 101 పోస్టింగ్. ఇప్పుడైతే ఇనిషియల్ స్టాక్ పోస్టింగ్ వితౌట్ రెఫరెన్స్, ఏమి రెఫరెన్స్ లేకుండా మీ దగ్గర ట్రక్ ఆగింది, మీ స్టోర్ దగ్గర ఒక ట్రక్ ఆగింది, లోపలికి 100 క్వాంటిటీ వేసారు. నాకు ఎక్కడి నుంచి వచ్చింది అదంతా నాకు వద్దు. ట్రక్లో నుంచి 100 క్వాంటిటీ లోపలికి వచ్చేసింది. ఫిజికల్గా 100 క్వాంటిటీ ఉంది కదా మీ స్టోర్లో, అవునా? సో అది 100 క్వాంటిటీ యూ హ్యావ్ టు పోస్ట్ ఇన్ ది సిస్టమ్ ఆల్సో. అది ఇనిషియల్ కంటే మిగో MB1C అనేది ఈసీసీలో ఉన్నది. అది చూడండి, ఏ 2 ట్రాన్సాక్షన్లు ఈక్వల్ అయినా ఒక ట్రాన్సాక్షన్ తీసేశారు. S4 అనాలో ఏ 2 ట్రాన్సాక్షన్లు ఒక కాజుకి అంటే ఒక రిక్వైర్మెంట్కి ఉంటే ఎట్లా ఉండేదండి MB1C. చూడండి, MB1C ఈజ్ అబ్జోల్యూట్. ఎందుకు అంటే దట్ వీ కెన్ డూ విత్ మిగో ట్రాన్సాక్షన్. మిగో MIGO ప్యూర్లీ MM రిలవెంట్ అండి. MM అండ్ ఫైనాన్స్ రిలవెంట్. ఇన్ రియల్ టైమ్ ఆల్సో మనం క్వాలిటీలో ఏదైనా టెస్ట్ చేస్తున్నా స్టాక్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ రన్ చేసి సింపుల్గా వితౌట్ రెఫరెన్స్, ఇది అదర్స్, ఇట్స్ నాట్ ఎ రెఫరెన్స్ విత్ పర్చేజ్ ఆర్డర్. సో గూడ్స్ రిసిప్ట్ అండ్ అదర్స్ అంటే ఇనిషియల్ స్టాక్ పోస్టింగ్. ఒక్క స్లైడ్తోనే వీ హ్యావ్ టు మెయింటైన్ ది ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, మెటీరియల్ అండ్ క్వాంటిటీ అండ్ పోస్ట్ ఇట్. వర్క్ అయిపోద్ది రియల్ టైంలో. ఎందుకు అంటే FI అండ్ MM హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ ఫిక్స్డ్ ది ఇష్యూస్ రిలేటెడ్ టు మిగో. ఇనిషియల్ ఇంప్లిమెంటేషన్ అప్పుడే వాళ్ళు ఈ ఇష్యూలన్నీ రిజాల్వ్ చేసి ఉంటారు. ఇప్పుడు వచ్చేసి మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ MM అండ్ FI, వీ హ్యావ్ టు రిజాల్వ్ 5 to 8 ఇష్యూస్ ఇట్ విల్ కమ్ అండి పోస్ట్ చేయడానికి. వన్ టైం యాక్టివిటీస్ అంటే ఒక్కసారి కానీ మీరు ఫిక్స్ చేస్తే ఎన్నిసార్లు అయినా యూ కెన్ ఏబుల్ టు పోస్ట్ ది స్టాక్. ఓకే, మీకు స్టాక్ ఇంక్రీజ్ చేయాలి అంటే దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్, గూడ్స్ రిసిప్ట్ మిగో ట్రాన్సాక్షన్. స్టార్ట్ విత్ M, రైట్? M మీన్స్ MM, ప్యూర్లీ MM అండ్ ఫైనాన్స్ రిలవెంట్. పోస్ట్ చేసేటప్పుడు అకౌంట్ కూడా అప్డేట్ అవుద్ది, ఇంత క్వాంటిటీ ఇంత వాల్యూ అని, అది FI రిలవెంట్. సో మనది ఏముండదండి, బట్ ఇక్కడ మనం స్టాక్ పోస్ట్ చేస్తాం. చూద్దాం అండి. సి కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ రైట్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సేల్స్ ఆర్డర్. After that, delivery process. You just keep aside for tomorrow. అసలు డెలివరీ ప్రాసెస్ చేయాలి అంటే మన స్టాక్ ఉండాలి. జస్ట్ కమ్ డౌన్, సెండ్ పోస్టింగ్ ది స్టాక్ ఇన్ ద ప్లాంట్. MB1C అని ఉంది. దిస్ ఈజ్ అబ్జోలేట్ ఇన్ S4. ఎందుకు అంటే 2 ట్రాన్సాక్షన్స్ ఫర్ 1 కాజ్. అంటే స్టాక్ పోస్ట్ చేయడానికి 2 టీ కోడ్లు ఉంటే ఏది బెస్ట్ టీ కోడ్? MB1Cలో లిమిటెడ్ అండి, అదే మిగోలో అన్ని చేయొచ్చు. అందుకని వాడు ఏం చేశాడు, S4లో దే కీప్ యాజ్ సేమ్ టీస్. చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్ చేయొచ్చు. గూడ్స్ రిసిప్ట్ ఉంది, గూడ్స్ ఇష్యూ ఉంది, ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ ఉంది, క్యాన్సిలేషన్ ఉంది, ఎన్నో ఉంటాయండి. ఎన్ని MM రిలవెంట్ అండి, మొత్తం ఇన్వెంటరీ రిలవెంట్. సో MB1Cలో ఇన్ని ఉండవు. అందుకని వాడు దే టేకెన్ అవుట్ MB1C అండ్ దే కీప్ యాజ్ టీస్ మిగో ముందు కూడా ఉండదండి. ఈవెన్ ఈసీసీలో కూడా ఉంది, మీరు చేయొచ్చు. ఈసీసీలో కూడా మిగతా చేయొచ్చు, బట్ MB1C సింపుల్గా అయిపోయేది. నెక్స్ట్ రెఫర్ పేజ్ నెంబర్ 173 ఫర్ ఎనీ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఎర్రర్స్. మిగో ఏం చేస్తామండి, సెలెక్ట్ A01 అండ్ R10, స్పెసిఫై ద మెటీరియల్, క్వాంటిటీ 100. డోంట్ పోస్ట్ 1000 or 1 lakh అండి, డోంట్ పోస్ట్. మూమెంట్ టైప్ 561, ప్లాంట్ మీ ప్లాంట్, మీ స్టోరేజ్ లొకేషన్. క్లిక్ ఆన్ చెక్ టాబ్, క్లిక్ ఆన్ పోస్ట్, నాట్ సేవ్ ఐకాన్, పోస్ట్ ఐకాన్. చూడండి, చెక్ అంటే ఇన్కంప్లీట్నెస్. మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు చూసాం కదా, ఇన్కంప్లీట్నెస్ అది అట్లాగే ఇన్కంప్లీట్నెస్. పోస్ట్ అంటే పోస్ట్ అయిపోద్ది, డోంట్ సేవ్ ఐకాన్. చూద్దామండి 1 by 1 చూద్దాం. 561 is the movement type, right? Yes or no? In my plant I have to post CA00
My plant under my storage location. Next, and once again, I'm telling ML activation is mandatory in S4 HANA. That is what I have shared the document with you. Okay. మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను యాక్టివేట్ చేస్తాను. ఓకే, మీకు కన్ఫ్యూజ్ ఉంటే ఈవెన్ స్టిల్. క్వాంటిటీ 100 క్వాంటిటీ. మెటీరియల్ మాస్టర్లు ఏం మెయింటైన్ చేసాం? పీసెస్ 100 పీసెస్, నాట్ ఈచ్ పీసెసా, లీటర్సా, డ్రమ్సా, ఏదైతే డిపెండ్స్ ఆన్ ది క్లయింట్. ఓకే, ఇక్కడైతే మనం పీసెస్ మెయింటైన్ చేసుకున్నాం. మెటీరియల్ CA 1 2 3 A చూద్దాం. సో క్లిక్ ఆన్ ఐటమ్. ఓకే, ఆల్రెడీ చెక్ ఉంది. క్లిక్ ఆన్ చెక్. ఇన్ ప్లాంట్ పోస్ట్ కరెంట్ పీరియడ్ 02 అని చూద్దామండి ఎక్కడ ఉంటుంది. సిస్టమ్ డేట్ కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నారండి దీంట్లో. మీకు 2025 వర్షన్లో ఈ ఇష్యూ రాదు అండి. 2025 వర్షన్లో ఈ ఇష్యూ రాదు. చూడండి 1లో ఉందండి, 1లో ఉంది. మనం చేస్తుంది 2లో. ఇక్కడ 1 అనే ఉంది కదా, మరి ఎందుకు 2 వచ్చింది అంటే మనం మెటీరియల్ మాస్టర్ చేసేటప్పుడు మీకు గుర్తుందో లేదో చూద్దామండి ఒకసారి. OMSY బిఫోర్ క్రియేటింగ్ మెటీరియల్ మాస్టర్ వీ గాట్ 1 ఎర్రర్. అవునా? ఎస్ ఆర్ నో? హలో, ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, The sir. result. Yes, we got the error. వీ గాట్ 1 ఎర్రర్. ఇక్కడ చూడండి 2 పెట్టామండి. మరి సిస్టమ్ ఎక్కడ ఉంది? 1లో ఉంది. అందుకు ప్రాబ్లం అండి. అయితే మీకు ఆ ఇష్యూ రాదు 2025 వర్షన్లో, ఎందుకంటే అది కరెక్ట్గానే ఉంటుంది సిస్టమ్ అంతా. ఓకే, ఇక్కడ 1 మార్చడానికి రాదండి. ఇంకా తీసుకోదు. ఇక ఎందుకంటే ఇది ML యాక్టివేషన్ చేసాం కాబట్టి అది వెనక్కి తీసుకోదు, ఇక బ్యాక్ తీసుకోదు. ఏం చేద్దాం? సరే, నాకు ఒక హెల్ప్ చేస్తారా మీరు? 2022 తీస్తారు ఎవరన్నా? మీ ప్లాంట్కే స్టాక్ పోస్ట్ చేస్తాను. ఎవరిది ఉంది రెడీగా? నటరాజ్ మీది ఉంది కదా? Sir, in 2023, హలో, sir. నటరాజ్. Sir, this is S4 HANA 2023 I'm using. 2023 ఎవరు వాడుతున్నారు? 2020 చాలా మంది 25 ఇచ్చాను అనుకుంటున్నారు కదా. 2023. శ్రవణ్, ఎవరు వాడుతున్నారండి 2025? Sir, I can also use 2025, right? అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే మీరు 2025 or 2023? Mine is 2023, sir. నటరాజ్ 2023. మీ 2023? Sir. ఓకే ఫైన్. ఓకే లెట్ ఇట్ బి. మీ ప్లాంట్కి చేస్తాను, చూద్దాం. మీ ప్లాంట్కి ట్రై చేస్తాను. మీ కోడ్ ఏముందో, మీరు ML యాక్టివేషన్ చేయలేదు కదా ఇంకా మీ లేదు సార్. ప్లాంట్కి, అవునా? లేదు సార్, లేదు చేంజ్ లేదు. ఓకే, ఓన్లీ okay. అప్పుడు మీ ప్లాంట్కి 1 మెయింటైన్ చేస్తాను జనవరి. ఓకే, లెట్ మీ మెయింటైన్ 1. ఓకే, ఇట్లా దిస్ డిస్క్రిపెన్సీ ఇస్ దేర్ అండి, డోంట్ వరీ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2025 వర్షన్ యాక్సెస్ టు ఆల్. ఓకే, స్లోగా ఉంది. మీరు ఒక పని చేయండి అందరూ, నా ఒకసారి మీ ఐడి మీరు ఎప్పుడు తీసుకున్నారు నాకు అది పర్సనల్గా చేయండి, గ్రూప్లో చేయొద్దు. మీరు ఎప్పుడు తీసుకున్నారు మీ ఐడి డీటెయిల్స్ అంటే ఒక స్క్రీన్ ఇచ్చే కదా మీకు సర్వర్ డీటెయిల్స్, ఆ ఐడి ఎప్పుడు తీసుకున్నాను ఆ 2 ఇవ్వండి. ఎంతైతే స్పేస్ ఉందో మీకు రిమైనింగ్, అంటే ఎన్ని డేస్ ఇంకా రిమైనింగ్ ఉందో యాజ్ పర్ యువర్ పే, ఇది మొత్తం అక్కడ క్రియేట్ చేస్తాడు 2025లో. అక్కడికి వెళ్ళిన తర్వాత యూ జస్ట్ క్రియేట్ యువర్ డేటా అగైన్ ఫ్రమ్ బిగినింగ్. ఇట్ విల్ టేక్ హార్డ్లీ 20 to 30 minutes. ఓకే, అది మొత్తం చేయండి ఒకసారి. గుడ్ ఐడియా. నేను అది చేయిస్తాను అంతా. ఓకే, అతను వచ్చేసి ఇంకా ఒక 1 week ఎక్కువ కూడా ఇస్తా అన్నాడు. ఓకే, మీ అందరికి. ఓకే రైట్, మీ కోడ్ చూస్తా అండి. OMSY. వాట్ ఈజ్ యువర్ ప్లాంట్? వాట్ ఈజ్ యువర్ కంపెనీ కోడ్? హలో నటరాజ్, వాట్ ఈజ్ యువర్ కంపెనీ కోడ్? Sir, SW.
SW 00. 00నా? Sir. ఓకే, మీది 2 ఉంది కదా. Sir. ఇప్పుడు నేను ఒక్కసారి మీరు ML యాక్టివేట్ చేయలేదు కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు డూ యాజ్ 1. సో ద ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో అసైన్మెంట్లో ఇది మీరు ఫాలో అవ్వద్దండి, నేను చెబుతాను. ఓకే, మీరు సేల్స్ ఆర్డర్ వర్క్ చేయండి. SW00 ప్లాంట్ LMNOP RS SW0. ఓకే, ఐఎమ్ డిలీటింగ్ దిస్. ఇది డిలీట్ చేస్తే మీరు ML యాక్టివేట్ చేస్తే ఇది డిలీట్ చేయలేమండి, సింపుల్. Okay. ఇప్పుడు OMSYకి వెళ్దాం. OMSY ఇప్పుడు మీ కోడ్కి 1 పెడతానండి. నా కోడ్ ML యాక్టివేషన్ అయింది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయదు, మీకు 1 యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, అంటే ML యాక్టివేట్ చేయకపోతే 1 యాక్సెప్ట్ చేస్తుంది. అది కూడా ఎలా చేయాలి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ప్లాంట్ కంపెనీ కోడ్ అసైన్మెంట్ డిలీట్ చేస్తేనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ నాట్. ఇదంతా ట్రిక్కీ అండి, రియల్ టైంలో ఇంత ట్రిక్కీ అంటే ఇది చేయకూడదు ఇలా రియల్ టైంలో. ఓకే, ఎందుకంటే పోస్టింగ్స్ అన్నీ మారిపోతాయి 1కి 2కి. సరే, మన ప్రాక్టీస్ సిస్టమ్ కాబట్టి ఓకే, ఐ కెన్ డూ దట్. ఓకే, ఇప్పుడు 1 పెట్టా కాబట్టి ఇప్పుడు పోస్టింగ్ కూడా 1కి యాక్టివేట్ అయిపోతుంది మీకు. ఇప్పుడు SPROకి వెళ్ళి మళ్ళీ అసైన్మెంట్ చేస్తానండి, కంపెనీ కోడ్ అండ్ ప్లాంట్ అసైన్మెంట్ చేస్తాను. ఇప్పుడు మీ సిస్టమ్ ఏమైంది? ఇదంతా సిస్టమ్ అంతా 1లో ఉంది, మీ OMSY కూడా 1లోనే ఉంది. ఓకే, పోస్టింగ్ అలా అవుద్ది. సరే, జస్ట్ ఇమాజిన్ నాదే అనుకోండి ఇది. ఓకే, మీకు ఇలాంటి ఇష్యూ వస్తే మీరు కూడా చేయొచ్చు ఇట్లా. ఓకే, అసైన్మెంట్లోకి వెళ్ళేసి ఫస్ట్ డిలీట్ చేయండి కంపెనీ అండ్ ప్లాంట్ అసైన్మెంట్. ఇది ట్రిక్కీగా ఉంది అంటే వద్దులే, 2025 అని ఇచ్చేస్తాను డైరెక్ట్గా. ఓకే, డోంట్ వరీ, మీరు అది నాకు ఇవ్వండి అంతే, మీ ఐడిలో అది. కాకపోతే మీరు అన్ని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సేవ్ ఇట్. ఇప్పుడు ఏమైంది? OMSYలో 01 ఉంది, సిస్టమ్ డేట్ కూడా 01లోనే ఉంది. ఇప్పుడు ML యాక్టివేట్ చేస్తాను ఫస్ట్ మీ కోడ్కి, OMX3. ఓకేనా? Okay, sir. అట్రాస్. Okay, sir. Okay, sir. ఓకే, రైట్. SW00 స్లోగా ఉంది ఏంటో సర్వర్, లోపల ఉన్న సర్వర్ వాళ్ళ. OMX1 SW00 to save it. Then OX19. Yes. So you have to select A000. That is the controlling area. Click on assign. Select 1010. Copy. SW00. మీ ప్లాంట్కి స్టాక్ పోస్ట్ చేస్తారు, అంత కరెంట్ డేట్లోనే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ వర్క్. ఓకే, నో వరీస్, నో కన్ఫ్యూజ్, రైట్? ఎవరోన్ ఈస్ ఫైన్, రైట్? సుధా, మీనా, కన్ఫ్యూజన్ లేదు కదా? అంటే సిస్టమ్ సిస్టమ్ 1లో పెట్టాను. మీరు కూడా కావాలి అంటే అందరండి, మీరు ప్రాక్టీస్ కంటిన్యూషన్ కావాలి అంటే దీంట్లోనే యూ జస్ట్ డిలీట్ ది ఎంట్రీ, కంపెనీ కోడ్ అండ్ ప్లాంట్ అండర్ అసైన్మెంట్లో చేంజ్ చేసి OMSYకి వెళ్ళి 1 పెట్టండి బిఫోర్ యాక్టివేటింగ్ యువర్ ML. 1 పెట్టి కంటిన్యూ చేయండి. ఓకేనా? అర్థమైంది అందరికీ? హలో, ఈ డిస్క్రిపెన్సీ 2025లో లేదండి. ఓకే, 3 years వరకు కదిలినన్నారు. ఓకే, ఫైనాన్స్ సప్లై చైన్ _ లెడ్జర్. సో ఇది లెఫ్ట్ సైడ్ థర్డ్ 1కి వెళ్ళేసి 1010 కాపీ, స్పెసిఫై అవర్ కంపెనీ కోడ్ SW00.
సేవ్ ఇట్. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం, లెడ్జర్స్ కూడా యూ హ్యావ్ టు వెరిఫై. ఓసి, ఓఈ, టీటీ, ఐ థింక్ టీటీ. సో లెడ్జర్కి వెళ్ళండి, చెప్పే కదా ఓసి లోపలికి వెళ్ళేసి జస్ట్ గో ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఓసి, yellow message, always click on enter one more time. Okay, find your company code, double click on it. So real time lo kuda change cheyala, means we need to do the ML activation. This is a mandatory, that's what in S4. Okay, అయితే మనం చేయము. ఇట్స్ ఏ ప్యూర్లీ కంట్రోలింగ్ మోడల్ ఒకటి, FI ఆర్ కంట్రోలింగ్ FICO. okay, ఓకే, వీ విల్ నాట్ టచ్ దీస్ టీ కోడ్స్. ఇది తెలుసు అనుకో, మీరు కోఆర్డినేట్ చేస్తారు అంతే, బట్ వీ విల్ నాట్ టచ్ ఇవన్నీ. ఓకే, రియల్ టైంలో FI వాడు చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. సో CKM స్టార్ట్, వీ హ్యావ్ టు యాక్టివేట్ SW00. Firstly, we have to run through a test run. Okay, it seems to be good. Come back, background processing, execute, start immediately. Okay, confirm, LP01. ఇదంతా ఇచ్చానండి, మీకు షీట్లో ఉంది. ఓకే, బట్ బీ ఎన్షూర్డ్ బిఫోర్ యాక్టివేటింగ్ యువర్ ML for your plant, you have to delete maintain 1 అండి. ఓకే, ఇన్ OMSY యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ML యాక్టివేట్ అయిందా లేదని మెటీరియల్ మాస్టర్లో చూద్దామండి. MM03 ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇట్ విల్ నాట్ అప్డేట్. ఎందుకని, వీ ఆల్రెడీ క్రియేటెడ్ ద మెటీరియల్ మాస్టర్, లేటర్ వీ యాక్టివేటెడ్ ది మెటీరియల్ లెడ్జర్. మెటీరియల్ మాస్టర్ ముందు క్రియేట్ చేసాం, తర్వాత మెటీరియల్ యాక్టివేట్ చేసాం. కాకపోతే మెటీరియల్ లెడ్జర్ అనేది ఖచ్చితంగా యాక్టివేట్ అయ్యి ఉండాలి మన మెటీరియల్ మాస్టర్లో కూడా. అవ్వకపోతే ఇఫ్ నాట్ అప్డేటెడ్ దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ మెటీరియల్. ఓకే, చూద్దాం. ఫస్ట్ మెటీరియల్ చూద్దాం. వాట్ ఇస్ ద మెటీరియల్ కోడ్? SW sir, HS123. HS123. I use the same. ఏనా? Sir, ఏ రైట్? correct. ఓకే, ఏ. ఓకే, ఇవన్నీ అన్సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్, అన్సెలెక్ట్ ఆల్ అని ఉంటుందండి, ఈ 2 బటన్స్. నాకు ఒక్కటే చాలు. అకౌంటింగ్ 1 ట్యాబ్లో అప్డేట్ అయి ఉంటుంది. చూద్దాం. ప్లాంట్ SW00. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్సైడ్ ఆఫ్ డిస్ప్లే అండి. ఓకే, చూడండి, ML యాక్టివేట్ అవ్వలేదు అంటే దిస్ మెటీరియల్ ఫర్ ML అంటే మన స్టాక్ పోస్ట్ చేయడానికి కూడా ఇది వర్క్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాట్ టు డూ? ఎనీవన్ కెన్ గెస్? Create a new క్రియేట్ న్యూ మెటీరియల్. సో HS123B. ఓకే, 1 fet, then copy from HS123A. చూద్దాం యాక్టివేట్ అవుద్దా లేదా. సెలెక్ట్ వ్యూస్. ఓకే, ఆర్గనైజేషన్ లెవెల్స్ SW00. Store location also same. Yes, sir. Sales organization, SW. distribution channel, AC8. yes, 8. 8. Yes, sir. So this entire things we have to copy to here, paste also. Because of this material is created under this, copy from to this. But material code is new. Okay. No confusion. కొత్త మెటీరియల్ క్రియేట్ చేస్తాను అంతే. నథింగ్ డిఫరెన్స్. ML యాక్టివేషన్ అప్డేట్ కావట్లేదు. చూద్దాం, ఒకసారి సేవ్ చేస్తే చూద్దాం. ఓకే, డన్. Then I will go to MM03. Let's see how it is. I don't want to open all. Unselect. Only accounting tab. Okay. SW00. Activate kalada. Why? Sir, if it's activated, where you will see, sir? This one, this button, see? ML activation. This. Untick, right? I will create one more. Let's see. Manually we have to create HS123C. Manually I have to create. Okay, manually I have to enter the data. SW00, SW00, SW00. Yes, 8, right? 8. 8. Okay. Default. Okay, testing.
Division? The SL, division. na? S8. 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 Sir. Before it was different. No, same only, sir. I'm not change anything. I will show you that. That's fine. So plant. Little plant. 1. No? So this is a 03. Naam only. Then this is a no check. 001. Loading group. Then ND. ఇక్కడ కూడా రావట్లేదు, బట్ లెట్స్ సీ. 7920 స్టాండర్డ్ 10 euros. Okay, this is the cost of this product. Let it be. We will try. No problem. We will try. Okay, we will try to post the stock. Okay, we go one by one. We'll see based on the errors. So HS 1 2 3 C whatever material I have created. Okay, ఎప్పుడు చూడండి సి క్రియేట్ చేశారు అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రైస్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ ది సేల్స్ ఆర్డర్ విత్ దిస్ మెటీరియల్. ఓకే, సో ప్రైస్ కూడా చేస్తున్నాం /O VK 11. దిస్ ఇస్ ద సేల్స్ ప్రైస్. SWPR SW00, right? You have created. Yes, sir. I think so. SW00 S8. Customer is different, right? 65. I will find it based on your company code. Okay. Which one? First one? No, sir. 10. You can take 10. 10, na? 10. Okay. Material HS 1 2 3 B. C. B. C also there. Okay. I'll just maintain for both. I have created newly, right? 300. Okay. Save it. Let it be. Okay. Price also maintained. We need to create a sales order. Before that, we have to maintain the stock. Let's see. 100 quantity pieces. 561. Plant SW00. SW00. Okay. Check. One by one. No stock posting possible for material. Okay. One by one we'll see. And page number 173. No confusion. Okay. MB1C or MIGO. No stock posting possible. You have to refer the book. No stock posting. Some people I could see. Table 159L. All plant parameters. దీనికి ఇది చేస్తారండి, ఇది వేరండి. ఓపెన్ ది పోస్టింగ్ పీరియడ్ ఇది వేరు, MMBE. ఓకే, డోంట్ థింక్ అబౌట్ ఈ ఎర్రర్ వేరు, ఈ ఎర్రర్ వేరు. నాకు గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాను నేను. ఓకే, చాలా మంది అంటే ముందు బ్యాచ్ లో నేను చూశాను MMPV కూడా చేస్తారు. ఎందుకు చేస్తున్నట్టుగా సార్ T159కి ఇది ఇచ్చారు కదా అన్నారు. కాదు, ఇది సొల్యూషన్. ఓకే, చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకే, నో స్టాక్ పోస్టింగ్ పాసిబుల్ ఫర్ దిస్ మెటీరియల్. డోంట్ గో విత్ OMRH, జస్ట్ గో విత్ OMS2. OMSY మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఇది వచ్చేసి OMS2. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, క్లోజ్ చేయండి. /n ఆల్వేస్ యూజ్ ఓన్లీ వన్ స్క్రీన్. OMS2 యాజ్ పర్ బుక్ అంటే ఐఎమ్ గోయింగ్ యాజ్ పర్ బుక్. ఫెట్ మెటీరియల్ టైప్ వచ్చేసి ఫెట్. ఎందుకు ఫెట్ తీసుకుంటున్నాం? మన మెటీరియల్ టైప్ ఫెట్లో డబుల్ క్లిక్ అండ్ క్వాంటిటీ అండ్ వాల్యూ. ఎందుకు క్వాంటిటీ వాల్యూ? నా మెటీరియల్ స్టాక్ పోస్ట్ చేసేటప్పుడు క్వాంటిటీ అప్డేట్ కావాలి, వాల్యూ అప్డేట్ కావాలి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెలెక్టింగ్. ఎల్లో మెసేజ్, ప్రెస్ ఎంటర్. వాల్యుయేషన్ ఏరియా అంటే వేర్ యూ కెన్ వాల్యుయేట్ ది మెటీరియల్ అంటే ప్లాంట్ ప్లేస్. చూడండి, క్వాంటిటీ అప్డేట్ కావాలి, వాల్యూ అప్డేట్ కావాలి. ఈ చెక్ బాక్స్లో యాక్టివిటీలో ఉండాలి. ఇవన్నీ మోడ్ చేస్తారండి రియల్ టైంలో. ఓకే, ఎట్ బిగినింగ్. నెక్స్ట్ మన అల్టిమేట్ టార్గెట్ స్టాక్ పోస్ట్ చేయటం. సో SW00 చూడండి, నేను ఎన్నిసార్లు ఎంటర్ చేస్తాను. సో యూ హ్యావ్ టు డూ లైక్ దాట్. ఓకే, SW123C. Sir, HS, sorry. HS123C, right? Yes. Check table 159L. See,
for your plant. See and that's what. See, check table 159L does not exist. ఓకే, మామూలుగా ఈసీసీలో చేసేటప్పుడు అయితే ప్లాంట్ పారామీటర్ అని వచ్చేది. అయితే ఈ Sir, voice break up. ప్లాంట్ పారామీటర్ అప్డేట్ అయ్యే టేబుల్ T159L లో, అంటే T159L లో మీ ప్లాంట్ లేటెలింగ్. Okay. Now is okay? Everyone is getting the same? Now is clear? Hello? Yeah, Now is better. clear? No, better. Hello? SPRO, material management, inventory and physical inventory, plant parameters, copy from 1010 and specify our plant, click and enter, then save it. Clearly you have to read and done. See, I'm always using /n, SPRO, SAP reference IMG, ఇన్వెంటరీ అండ్ ఫిజికల్ ఇన్వెంటరీ, సో ప్లాంట్ పారామీటర్స్. అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి, ఏం ఉండదండి. మీరు కరెక్ట్గా చదివి చేస్తే ఏం ఉండదు, నథింగ్. మీరు ఇప్పుడు వరకు ఎట్లా ప్రాక్టీస్ చేశారు? సింపుల్గా చేశారు కదా. SW00 సేవ్ ఇట్. సో 1 by 1 యూ హ్యావ్ టు రిజాల్వ్ ది ఎర్రర్ బేస్డ్ ఆన్ ది ఎర్రర్ మెసేజ్ ఇన్ మిగో. మిగో మన అల్టిమేట్ టార్గెట్ స్టాక్ పోస్ట్ చేయటం. Slow down the system. Cases where 561 is the movement type. So it's W00. అంటే మీకు ఎర్రర్ చూపిస్తున్నా అండి ఎలా ఉంటుందని. అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ ఎంట్రీ వైకా అంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్, అవునా? జీబీబీ బిఎస్ఏ ఈ రెండు మనకు తెలీదు. 7920 ఎక్కడ చూసారండి? వేర్ యూ హ్యావ్ సీన్ దిస్? Sir, in the material management. అకౌంటింగ్ 1 tab లో మెయింటైన్ చేసే వాల్యుయేషన్ 7920. రైట్. ఈ కాంబినేషన్ లో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అది వచ్చేసి బుక్ లో చూడండి కొంచెం ఇక్కడ వెళ్ళనేది. అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ వైకా జీబీబీ బిఎస్ఏ 7920 నాట్ పాసిబుల్. గో టు OMWD వాల్యుయేషన్ ఏరియా పొజిషన్. వాల్యుయేషన్ ఏరియా మీన్స్ ప్లాంట్, మీ ప్లాంట్, ప్రెస్ ఎంటర్. మెయింటైన్ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఇజ్ 0001, దెన్ సేవ్ ఇట్. ఇలా 1 by 1 చూసుకుంటూ చేయండి. OMWD పొజిషన్, నా ప్లాంట్ SW00 అనుకుందాం. వైకాకి వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ 0001 అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే అంటే ఇంతవరకే మీరు చేయండి, జస్ట్ ఫర్ ఎవర్ రెఫరెన్స్. ఎందుకు తెలుసుకున్నది అది వైకా అని, బిఎస్సి అని, జీబీబీ అని? ఇదేంటంటే FI అండ్ MM ఇంటిగ్రేషన్ అండి. మీకు చూపిస్తాండి. OBOIC అనే ఒక టీ కోడ్ ఉంటుంది దీంట్లో. అంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసం అండి, జస్ట్ ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అంతే, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యద్దు. జీబీబీ అనేది చూడండి, ఆఫ్సెట్ ఎంట్రీ ఫర్ ఇన్వెంటరీ పోస్టింగ్ జీబీబీ. ఇదే వచ్చిందండి ఎర్రర్లో. జీబీబీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వైకా, దీంట్లో ఏమొచ్చింది? బిఎస్ఏ 7920. బిఎస్ఏ 7920 ఎక్కడ ఉందో చూద్దామండి. కిందకు వస్తే 7920 చూడండి, ఇది ఎంట్రీ. బిఎస్ఏ 7920 వైకా జీబీబీ. ఈ 0001 లేదని చెప్పించింది. ఈ 0001ని ఫిల్ చేసేసాం OMWDలో. ఎప్పుడైతే ఫిల్ చేస్తామో స్టాక్ పోస్ట్ చేసినప్పుడు ఈ GL అకౌంట్లో పడుద్దండి వాల్యూ. అంటే ఒక 10 క్వాంటిటీ చేస్తే మీ మెటీరియల్ మాస్టర్లో మెయింటైన్ చేసిన వాల్యూ ఉంది కదా, కాస్ట్ వాల్యూ 10 రూపీస్ 50 రూపీస్, అది ఇన్వెంటరీ కాస్ట్ అని అర్థం. ఈ GL అకౌంట్లో పడుద్ది. మరి సిస్టమ్ తెలుసుకుంటుందా ఈ GL అకౌంట్? మన కంపెనీ కోడ్లో లేదు కదా, అదే ఇప్పుడు వస్తుంది చూడండి. 3991200. ఇప్పుడు చూడండి, ఇది రిలేషన్లో మిగో స్టాక్ పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ చేయాలి అంటే ఆ GL అకౌంట్ నీ కంపెనీ కోడ్లో ఉండాలి. మనం కస్టమర్ మాస్టర్ చేసేటప్పుడు 12150 మెయింటైన్ చేసాం. అంటే ఎందుకు మెయింటైన్ చేసాం? నేను కస్టమర్ మాస్టర్లో నా కంపెనీ కోడ్ కింద మెయింటైన్ చేయాలంటే అది ఆ GL అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండాలి FS00లో. అలాగే ఇక్కడ కూడా అంతే, FS00లో ఆ GL అకౌంట్ మెయింటైన్ చేసి ఉండాలి. ఇప్పుడు చూపిస్తుంది, చూద్దాం ఒకసారి చూద్దాం. ఎర్రర్లో చూపిస్తుందా లేదా? ఆ GL అకౌంట్ లేదు అని.
ఇదంతా ఎంఎం అండ్ ఎఫ్ఐ అండి, డోంట్ వరీ. ఓకే, మీకు మీ అండర్స్టాండింగ్ కోసం అన్ని చూపిస్తున్నా అంతే. చూడండి, ఇమ్మీడియట్ నెక్స్ట్ తీసుకోండి. దానికి ఎలా తెలుసు? ఆ రిలేషన్ ఓబీవైసీలో ఉన్న రిలేషన్ తెలుసుకుంటుంది అది. అంటే నేను స్టాక్ పోస్ట్ చేస్తే ఆ వాల్యూ అప్డేట్ కావాలంటే ఒక జిఎల్ అకౌంట్ ఉండాలి, ఇన్వెంటరీ అకౌంట్. అదే ఇది 3991200 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళేసి మెయింటైన్ చేస్తాను. జిఎల్ అకౌంట్ క్లోజ్ చేయలేదండి, ఇంకో స్క్రీన్ ఓపెన్ చేస్తాను నేను. ఓకే, జిఎల్ అకౌంట్కి అది క్లోజ్ చేసి రావాల్సిన అవసరం లేదు. ఇంకొక స్క్రీన్లోకి వెళ్ళి మెయింటైన్ చేసి మళ్ళీ ఆ స్క్రీన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా 3991200 విత్ టెంప్లెట్ 39912001010. సేవ్ ఇట్. సేవ్ చేసాం. ఇది క్లోజ్ చేసుకుందాం, అంటే కన్ఫ్యూజ్ లేకుండా. ఇక్కడికి వచ్చాను, మళ్ళీ బ్యాక్ మిగోలోనే ఉన్నాను, మళ్ళీ చెక్ చేస్తాను. చెక్ అంటే ఇన్కంప్లీట్నెస్ అండి. ఓకే, ఇన్కంప్లీట్ ఏదైనా ఉందా? డాక్యుమెంట్ ఈజ్ ఓకే. ఇంకా 1-2 ఇష్యూలు ఉండొచ్చు, చూద్దాం. పోస్ట్ మిస్సింగ్ కనెక్షన్ ఆఫ్ ఎ మెటీరియల్. చూడండి, ఇన్ ద ప్లాంట్ టు ది మెటీరియల్ లెడ్జర్. ఇక్కడ కొడదామండి, చూద్దాం. ఇందాక మెటీరియల్ యాక్టివేట్ లేదు కదా, చూద్దాం ఏమంటుంది అది. మిస్సింగ్ కనెక్షన్ మెటీరియల్ అంటే నీ మెటీరియల్లో మెటీరియల్ యాక్టివేట్ చేయలేదు అని చూపిస్తుంది. వెన్ క్రియేటింగ్ ది చేంజ్ ది మెటీరియల్ వాల్యుయేషన్ వ్యూ యూ ఎన్కౌంటర్డ్ అండ్ అండర్ ద మెటీరియల్ వాజ్ నాట్ కనెక్టెడ్ టు ది మెటీరియల్ లెడ్జర్. అంటే మెటీరియల్ మాస్టర్లో యాక్టివేట్ బటన్ లేదు అని చూపిస్తుంది. దాన్ని మనం మాన్యువల్గా చేయలేమండి, మాన్యువల్గా చేయలేము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మెటీరియల్ క్రియేట్ చేస్తాను, చూద్దాం. ఫైనల్ మెటీరియల్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే రిమైనింగ్ అన్ని కాన్ఫిగర్ ఫిక్స్ చేసేసాం. చూద్దాం. HS123D. అప్పుడేమవుద్ది? HS123 ABC ప్రాక్టీస్ పర్పస్ అనుకుందాం, డి అనేది ఫైనల్ అనుకుందాం. ఓకే, చూద్దాం. ఆర్గనైజేషన్ లెవెల్స్ ఇదే ఉంది. టెస్టింగ్ పీసెస్ డివిజన్ S8 గ్రాస్ వెయిట్ 10 kgs 9 వాటెవర్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి SW00 ట్యాక్స్ రిలవెంట్ ఎస్. ఇక్కడ వచ్చేసి అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ మెటీరియల్ 03 అండ్ ఐటింగ్ ఇట్ ది గ్రూప్ నామ్. సో అవైలబిలిటీ చెక్ MC డేట్ అయిపోయింది టైం. ఒక్క నిమిషం అండి, వీళ్ళు ఇన్వైట్ చేద్దాం, మనం పోస్ట్ చేద్దాం. ఓకే అండి, ఇదండి ఎంఎల్ యాక్టివేట్ అయిపోయింది. చూడండి, అంటే ఎందుకైంది? ప్లాంట్ పారామీటర్ కానీ OMWD కానీ అన్ని చేసేసాం కదా, అవునా? అన్ని చేసాం కాబట్టి అదేమవుద్ది? ఎంఎల్ యాక్టివేట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఈ ఎంఎల్ యాక్టివేట్ చేయకపోతే ఈ మెటీరియల్ నాట్ వ్యాలిడ్. సార్ ఎందుకు బిఫోర్ మెటీరియల్ C and D, B and C is not activated? కరెక్ట్, మనం కొన్ని ఫిక్స్ చేసాం కదా, OMWD కానీ OMS2 కానీ అకౌంటింగ్ ఎంట్రీస్ కానీ మెయింటైన్ చేసాం కదా. ఓకే ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. సో సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ ఎనీ మెటీరియల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎంఎల్ యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ముందు క్రియేట్ చేసిన 3 మెటీరియల్ ఎంఎల్ యాక్టివేట్ లేదు కాబట్టి అది ఇన్వాలిడ్. అది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ అనుకోండి. ఓకే, జస్ట్ ఫర్ షేకప్. ఇది మెయిన్ మెటీరియల్ అనుకోండి. ఇప్పుడు ఇది మెయిన్ మెటీరియల్ అనుకుంటే 7290 స్టాండర్డ్ ప్రైస్ వచ్చేసి 20 పెడదాం, 10 వాటెవర్. ఓకే, 7920 ఎంటర్. ఇది మెయిన్ మెటీరియల్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? స్టాక్ వచ్చేసి HS123DK మెయింటైన్ చేస్తాం, మన కస్టమర్ ప్రైస్ వచ్చేసి దీనికే మెయింటైన్ చేస్తాం, మన సేల్స్ ఆర్డర్ కూడా దీనికి క్రియేట్ చేస్తాం. ఏమా రైట్? అనొస్తుందా? చూడండి, ప్రైస్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఇక ఇది ఫైనల్ మెటీరియల్ అనుకోవాలి మనం. ఫస్ట్ MM01 క్రియేట్ చేసింది జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్ అనుకున్నాం. ఎంఎల్ యాక్టివేషన్కి వచ్చేసరికి ఎంఎల్ కానీ యాక్టివేట్ లేకపోతే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ మెటీరియల్, మెయింటైన్ ద ప్రైస్. ఆల్వేస్ రిమెంబర్,
VK11 should be maintained any new material you are creating. ఎందుకంటే ఆ మెటీరియల్ని వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద సేల్స్ ఆర్డర్. సో ఇప్పుడు స్టాక్ మెయింటైన్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు వర్క్ అయిపోద్ది మీకు. ఓకే, లెట్ మీ అలౌ నెక్స్ట్ పీపుల్. వెళ్దాం. ఓకే, లెట్ ఇట్ బి. సో HS 1 2 3 D. అర్థమైందండి అందరికీ? బిట్ కన్ఫ్యూజ్ ఉందేమో తెలియదు. అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే అడగండి. ఇట్ జస్ట్ ఆస్క్ మీ. హలో హలో, అర్థమైందా? నాట్ సార్, బిట్ కన్ఫ్యూజ్. బిట్ కన్ఫ్యూజా? నేను క్లారిటీగా చెబుతా చూడండి. మీరు ఫస్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ప్లాన్ డిలీట్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, ఎప్పుడు సేవ్ చేయమంటున్నాను? మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటే టిల్ సేల్స్ ఆర్డర్ వరకు. నేను ఇప్పటికే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయలేదు సోఫార్ అంటే, మీరు ఇప్పటికే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయకపోతే OMSYలో 01 మెయింటైన్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ 02. కరెంట్ మంత్ కాకుండా ప్రీవియస్ మంత్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ సిస్టమ్ అంతా 01లో ఉంది. క్లియర్? ఇది క్లియరా అందరికీ? Clear or not? Everyone is clear or not? Yes, sir. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మీరు మెటీరియల్ మాస్టర్ క్రియేటే చేయకపోతే OMSY అనే ఒక ఎర్రర్ వస్తుంది. దాంట్లో 01 మెయింటైన్ చేయండి. లేదు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి సేల్స్ ఆర్డర్ దగ్గర కానీ ఉంటే మీరు జస్ట్ గో టు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్లో డిలీట్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు OMSYలో 02 మెయింటైన్ చేశారు కాబట్టి 01 పెట్టండి. అంటే 2026 1 అని పెట్టండి, సేవ్ చేయండి. అప్పుడు ఏమైంది? మీ సిస్టము మీ డేటా రెండు ఈక్వల్లో ఉన్నాయి, అంటే జనవరిలో ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి అసైన్మెంట్లో అసైన్ చేయండి, అంటే కంపెనీ కోడ్. ఇంతవరకు ఒక సెట్. నెక్స్ట్ మిగోకి వెళ్ళి యాజ్ యూజువల్ ప్రాసెస్ ట్రై చేయండి. ఇది ఒక ఎర్రర్ని బట్టి చేయండి. చేసిన తర్వాత లాస్ట్కి ఏమొస్తుంది? మీ మెటీరియల్ అంటే ML యాక్టివేట్ చేయాలి. అఫ్ కోర్స్ బిఫోర్ డూయింగ్ మిగో ML యాక్టివేషన్ ఈజ్ మ్యాండేటరీ. నేను ఇచ్చిన డాక్యుమెంట్ని కానీ గో త్రూ అయ్యి మెయింటైన్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను మెయింటైన్ చేస్తాను, ML యాక్టివేట్ చేస్తాను. నెక్స్ట్ అయితే ML యాక్టివేట్ చేయకముందే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ OMSY అవి చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా లేకపోతే అదే యాక్టివేట్ అయిందంటే అది చేంజ్ చేయలేము. చూడండి, నా దానికి చేంజ్ చేయలేను ఇంకా. అలా ML యాక్టివేట్ చేసిన తర్వాత ట్రై టు పోస్ట్ ది స్టాక్ ఇన్ మిగో ట్రాన్సాక్షన్. మిగో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మీ మెటీరియల్ ML యాక్టివేట్ లేదు అని చెప్పుద్ది, ఏదైతే మీరు ముందు క్రియేట్ చేశారో. అప్పుడు లేదు అన్నప్పుడు ఈ 5 or 7 ఎర్రర్స్ అయిపోయిన తర్వాత ఒక కొత్త మెటీరియల్ క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేశాను? HS 1 2 3 D. దాంట్లో అకౌంటింగ్ 1 ట్యాబ్లో ఆ మెటీరియల్ ML యాక్టివేట్ అనే బటన్ చెక్ అయి ఉంటుంది. చెక్ అయిందంటే అది ఒరిజినల్ మెటీరియల్. ఇంకా దానికి అప్పుడు సేవ్ చేసి దానికి పోస్ట్ చేయండి. పోస్ట్ అయిన తర్వాత VK11 ప్రైస్ మెయింటైన్ చేయండి. దెన్ గో టు VA01 క్రియేట్ ది సేల్స్ ఆర్డర్ ఆ కొత్త మెటీరియల్తో. ఇప్పుడు మీ దగ్గర ఏంటి? స్టాక్ ఉంది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశారు, యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది డెలివరీ. క్లియరా సీక్వెన్స్? క్లియర్ ఆర్ నాట్? సార్, బట్ నేను ML యాక్టివేట్ చేశాను సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ML యాక్టివేట్ చేయలేదు కదా? చేశారా? అవును, చేశారు. అంటే మళ్ళీ డేటా మొత్తం కావాలి మనకి దీంట్లో. మీరు ఓపెన్ చేయండి. దీంట్లో క్రియేట్ చేయడం కన్నా డేటా అంతా మీ కోడ్, మీ అదే సర్వర్ డీటెయిల్స్, మీకు ఎప్పుడైతే నేను ఇచ్చానో డేట్, దట్ డేట్. ఓకే, యూ జస్ట్ షేర్ మీ ఇన్ సెపరేట్ వాట్సాప్. ఓకే, నేను వచ్చేసి 2025 ఇస్తాను. ఎడిదిరి కొత్తగా ఇక్కడ క్రియేట్ చేయడం కన్నా 2025లో క్రియేట్ చేసుకోండి మొత్తం డేటా అంతా. అది పక్క కరెంట్ డేట్ తోనే ఉంటుంది. మార్చ్ అంటే మార్చిలోనే ఉంది. అది 2-3 years అది కదిలినన్నారు అతను. ఓకే, సర్వర్. ఓకే, సో దాంట్లో క్రియేట్ చేయొద్దు. ఇక్కడ క్రియేట్ చేసే బదులు అక్కడ క్రియేట్ చేసుకోవడం బెటర్ కదా మీ డేటా. రైట్. చెక్ టేబుల్ 169P అండి. చూడండి, దిస్ ఇస్ ద ఎర్రర్. దీనికి ఏంటిది? చెక్ టేబుల్ 169P. ఇదండి, ఇది 169P డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే బ్లాక్ డ్యూ టు ఐటమ్ అమౌంట్ అని వచ్చేది. ఇది ECCలో అయితే, S4లో అయితే టేబుల్ వస్తుందండి. టేబుల్ నేమ్ ఇది. ఓకే, టేబుల్ డేటా. గో టు OMRH, సెలెక్ట్ 1010, 1000 దగ్గర 1010 అండి ఆల్వేస్. ఓకే, నేను ఎప్పుడన్నా ఎక్కడన్నా కరెక్ట్ చేయకపోతే మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకే, 1010
and click on copy, specify your company code, click on enter, then save it. ఏ ఎర్రర్ వచ్చినా ఒక్క FS00కే ఇది క్లోజ్ చేయడం లేదు, రిమైనింగ్ ఆల్కి /n OMRH ఫ్రెష్గా వెళ్ళాల్సిందే, ఫ్రెష్గా మళ్ళీ రావాల్సిందే లోపలికి. ఓకే, 1010 కాపీ SW00, సేవ్ ఇట్. మీకు our ultimate target is మీకు 561 100 క్వాంటిటీ. మనకి ఎలా ఉంటుందో చూపిస్తానండి మీకు. ఇంకొక ఎర్రర్ వస్తుందండి, లాస్ట్ అకౌంటింగ్ ఎర్రర్, GL అకౌంట్ 2 ఎర్రర్లు అట్టయితే 13450 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకటి క్రెడిట్కి ఒకటి డెబిట్ అండి, ఒక GL అకౌంట్ డెబిట్ /n FS00 134 రైట్, 13450 విత్ టెంప్లెట్ 13450 1010 సేవ్ ఇట్. ఇప్పుడు బ్యాక్ వెళ్దాండి ఈ స్క్రీన్కి, మళ్ళీ చెక్ పోస్ట్. ఒక్క ఎర్రర్ ఉందండి, లాస్ట్ ఎర్రర్ చూడండి. ఇంటర్వెల్ 49 సబ్ ఆబ్జెక్ట్ SW00 to year 2026 డస్ నాట్ ఎగ్జిస్ట్. చూడండి 49 SW00 2026 బుక్ వెళ్దామండి. చూడండి ఆబ్జెక్ట్ నెంబర్ రేంజ్ 49 డస్ నాట్ ఎగ్జిస్ట్. FBN1 అండి, FBN1కి వెళ్ళాలి. దీనికి కూడా ఇది క్లోజ్ చేయడం లేదు. ఒక్క అకౌంటింగ్ నెంబర్కి FS00కి ఈ స్క్రీన్ క్లోజ్ చేయడం లేదు. ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసుకోండి. ఐఎమ్ ఆల్రెడీ దేర్ ఇన్ FS00 రైట్. ఈ స్క్రీన్ వాడతానండి, FBN1. నా కంపెనీ కోడ్ SW00, చేంజ్ ఇంటర్వెల్స్. ఇప్పుడు చెప్పండి, నెంబర్ రేంజ్ ఏం మెయింటైన్ చేయాలండి? ఎర్రర్ కూడా చూపిస్తాను మీకు, మీరు చెప్పనండి. ఎర్రర్ ఇదండి, ఇంటర్వెల్ 49 కంపెనీ కోడ్ SW00 2026. ఇప్పుడు నేను ఈ స్క్రీన్లో ఉన్నా. నెంబర్ రేంజ్ ఇదే మెయింటైన్ చేయాలి. ఎనీవన్ కెన్ గెస్, ఎనీ గెస్ అండి. Sir, BP customer number range. ఇది అకౌంటింగ్ పర్పస్, మీగో లెవెల్. డోంట్ థింక్ అబౌట్ BP, లీవ్ ఇట్, దట్ కాన్సెప్ట్ ఈజ్ ఓవర్. దిస్ అకౌంటింగ్ నెంబర్ ఫర్ అకౌంటింగ్ డాక్యుమెంట్. అంతే కదా, స్టాక్ పోస్ట్ చేస్తే ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవుద్ది, 100 స్టాక్ క్రియేట్ అవుద్ది. 100 స్టాక్కి ఎంత వాల్యూ, ఆ వాల్యూకి ఒక నెంబర్ కావాలి. యాక్చువల్గా అకౌంటింగ్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్. సార్ ఇప్పుడు చేంజ్ 39399 కాదు, 49 కదా, అందుకే కదా ఇక్కడ చూపించింది నేను. ఇంటర్వెల్ 49 అదే చూపిస్తుంది. 49 ఏది ఇస్తే అది ఇవ్వాలి ఇక్కడ నెంబర్ రేంజ్. కరెంట్ ఇయర్ 2026 నెంబర్ 1 to 100 ఇస్తాను. అంటే నా అకౌంటింగ్ నెంబర్ ఫస్ట్ స్టార్ట్ విత్ 1. అంటే 100 పోస్టింగ్ చేయొచ్చు నేను 100 టైమ్స్. ఎందుకంటే ఈచ్ డాక్యుమెంట్ 1 నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే, 49 అండి. ఏ నెంబర్ వచ్చిందో ఎర్రర్లో అదే నేను చేయాలి. ఓకే, సేవ్ ఇట్. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డోంట్ గివ్ బిగ్ నెంబర్ 1 to 100. ఇక్కడ వచ్చేసి 50, 51, 09 దేర్ ఆర్ థింగ్స్ విల్ మెయింటైన్ అండి ఫ్యూచర్లో. అప్పుడు ఏంది 101 to 200, 201 to 300, లైక్ దట్ వీ కెన్ గివ్ సింపుల్ నెంబర్. మేక్ ఇట్ సింపుల్, డోంట్ గివ్ బిగ్ నెంబర్స్. ఓకే, ఇది కూడా క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు వెళ్దామండి. స్టాక్ పోస్ట్ అయిపోద్దండి. అండ్ పోస్ట్ అయిపోయింది. స్టాక్ పోస్ట్ అయింది. చూడండి మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ డిస్ప్లేకి వెళ్దాం, మీకు చూపిస్తాను ఇక్కడే. డిస్ప్లే ఈ నెంబర్ క్రియేట్ అయింది. అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అయింది కదా, డాక్యుమెంట్ ఇన్ఫో FI డాక్యుమెంట్ 1 ఉంటుందండి. ఇప్పుడే కదా మెయింటైన్ చేసింది 1 అని. చూడండి చూపిస్తాను, చూడండి ఇది 1 అకౌంటింగ్ డాక్యుమెంట్ నెంబర్ 1. మళ్ళీ ఇంకో పోస్ట్ చేశారనుకోండి 2 అవుద్ది. ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్లో ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్. ఇందా మెయింటైన్ చేసింది లేదా, GL అకౌంట్ 13450 1991200. ఒకటి క్రెడిట్కి, ఒకటి డెబిట్కి. ఓకే, ఇది వాల్యూ చూడండి
ఈ ఏ అకౌంట్ల వాల్యూ 1000 రూపీస్ 100 క్వాంటిటీ ఇంటూ 10 రూపీస్. అంటే మన మెటీరియల్ మాస్టర్ అకౌంటింగ్ 1 ట్యాబ్ లో ఉంది కదా, అది నేను చెప్పా కదా, అది ఇన్వెంటరీ కాస్ట్ ఆల్వేస్ ఎంత క్వాంటిటీ ఉందో అంత వాల్యూ కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు పోస్ట్ అయింది అంటే ఇదంతా ఎఫ్ఐ వాడదండి, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ నెంబర్ 1 అంటే మనం ఇచ్చిన నెంబర్ రేంజ్. సార్ నెంబర్ రేంజ్ 8 lakhs to 9 lakhs ఇచ్చామనుకోండి, 8 lakhs అని పడుతుంది. 8 lakhs, 8 lakhs 1, 2, 3 like that. Okay, whatever number they required in the real time they are going to maintain, don't worry. Okay, we don't bother about it. నెక్స్ట్ ఎప్పుడు పోస్ట్ అయింది, ఏ కరెన్సీలో పోస్ట్ అయింది, ఏ కంపెనీ కోడ్లో పోస్ట్ అయింది, ఏ ఇయర్ పోస్ట్ అయింది, ఏ పీరియడ్లో పోస్ట్ అయింది, ఇదంతా ఎఫ్ఐ వాడదండి. ఇన్వెంటరీ అంతే కదా వాల్యూ, ఎఫ్ఐ అంటే ఎంఎం. సో ఇప్పుడు మన అల్టిమేట్ ఏంటి, స్టాక్ ఉందా లేదా, గో టు ఎంఎంపిఈ డి ఎగ్జిక్యూట్ చేయండి. 100 క్వాంటిటీ అన్రెస్ట్రిక్టెడ్, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఇవన్నీ ఏంటంటే రిస్ట్రిక్షన్. అన్రెస్ట్రిక్టెడ్ అంటే యూ కెన్ సెల్ ఇట్ టు కస్టమర్ ఆర్ యూ కెన్ యూజ్ ఫర్ ఎనీ పర్పస్, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అని. 100 క్వాంటిటీ ఉందండి. కామా 000 అనేది జర్మన్ బేస్లో మనకి ఎట్లా డెసిమల్స్ వస్తాయో 0.00 వాళ్ళు 000 వాడతారండి, కామా వాడతారు వాళ్ళు. ఓకే, సో 100 క్వాంటిటీ నాట్ 400 క్వాంటిటీ అండి. టోటల్ ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఏ ప్లాంట్లో ఉంది, ఏ స్టోరేజ్ లొకేషన్లో మెయింటైన్ ఉంది, హైరార్కీ చూడండి. అంటే 100 క్వాంటిటీ. మన రియల్ టైంలో అయితే మీరు టెస్ట్ చేస్తున్నారనుకోండి, ఏదో ఒక సినారియో, స్టాక్ లేదనుకోండి, ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే మీలోకి వెళ్ళేసి డైరెక్ట్గా పోస్ట్ చేస్తాం. యూ విల్ నాట్ గెట్ ఎనీ ఎర్రర్. ఇప్పుడు చూడండి, ఒక్కసారి రిజల్ట్ అంటే ఎంఎం వాడు ఎఫ్ఐ వాడు. ఇప్పుడు చూడండి ఎట్లా పోస్ట్ చేస్తాం. హెచ్ఎస్ 1 2 3 డి ఎంత కావాలి, 100 క్వాంటిటీ కావాలి నాకు. వేర్ 561 టేవ్ మూమెంట్ టైప్, SW00 is the plant, SW00 is the storage location. చెక్ అండ్ పోస్ట్. ఇదేనండి మనం చేసేది రియల్ టైంలో. పోస్ట్ అయిపోయింది. ఎందుకని, వై ఇట్ ఈస్ పోస్టింగ్ is where this result issues. రిజాల్వ్డ్ బై ఎఫ్ఐ అండ్ ఎంఎం ఇన్ రియల్ టైం. అంటే ఇక్కడ కూడా అదే కదా మనం చేసింది, వాడి జాబ్ మనం చేసాం అంతే. ఎఫ్ఐ ఎంఎం వాడి ఏమేమి ఎర్రర్స్ వస్తాయి రిలేటెడ్ టు మిగో మనం రిజాల్వ్ చేసాం. ఏమేమి చేసాం, ప్లాంట్ పారామీటర్ చేసాం, OMWD చేసాం, OMST చేసాం, OMRH చేసాం, FS00 2 GL అకౌంట్ చేసాం, లాస్ట్ అకౌంటింగ్ FBN1 చేసాం. ఇవే చేసింది. ఎస్ ఆర్ నో? Correct, sir. ఇవే చేశాను. చూడండి, అంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను, బై ప్రాక్టీస్ అండి. మీకైనా బై ప్రాక్టీస్ గుర్తుంటుంది, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే గుర్తుంటుంది అంతే. స్టాక్ పోస్ట్ చేసేటప్పుడు మళ్ళీ రియల్ టైంలో ఇవన్నీ వాడతామా అంటే నో, ఐ డోంట్ బోదర్డ్, నాకు అవసరమే లేదు. రియల్ టైంలో ఏంటి, నేను జస్ట్ వెళ్తాను, క్వాలిటీ సిస్టంలో చెక్ చేసుకుంటున్నాను. ప్రొడక్షన్లో మనం చేయం కదా, క్వాలిటీలో టెస్టింగ్ కోసం మన స్టాక్ ఉండాలి ప్లాంట్లో. మీరు డెలివరీ చేయాలి అంటే, డెలివరీ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే యూ నీడ్ స్టాక్ ఇన్ ద ప్లాంట్. సో అందుకని మీకోకి వెళ్ళి ఇలా పోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమైంది, 100 స్టాక్ పోస్ట్ చేసాం కాబట్టి యూ జస్ట్ రిఫ్రెష్ 200 అయిపోయింది. ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్ ఫర్ 10 క్వాంటిటీ. దెన్ సబ్సిక్వెంట్లీ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ డెలివరీ డాక్యుమెంట్, సిస్టమ్ విల్ డిక్రీజ్ ది 10 క్వాంటిటీ ఫ్రమ్ దిస్ 200. ఎప్పుడు క్రియేట్ అవుద్ది, మీరు డెలివరీ పీజీఐ చేసినప్పుడు ఆటోమేటిక్గా 10 అప్డేట్ అవుద్ది. ఫిజికల్గా 200 ఉంది నీ ప్లాంట్లో, సిస్టంలో కూడా 200 కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ ఆర్డర్ ఫర్ 10 క్వాంటిటీ, మీరు డెలివరీ చేస్తే సిస్టంలో అప్డేట్ అవుద్ది, యాజ్ వెల్ as ఫిజికల్గా కూడా 10 క్వాంటిటీ వెళ్ళిపోద్ది. అందుకే కదా సిస్టమ్ మెయింటైన్ చేసేది, ప్యారల్గా సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్గా జరిగే యాక్షన్ని సిస్టంలో పెడుతున్నారు. అంతే కదా, బ్యాంకింగ్లో కూడా అంతే కదా, ఫిజికల్గా జరిగే యాక్షన్ని దే ఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సిస్టమ్. దట్స్ ఇట్. అందుకే సిస్టమ్స్ వాడేది. ఓకే, దే ఆర్ యూజింగ్ లైక్ దట్. ఓకే, అంతే అండి. సో చూడండి, సో కొత్త మెటీరియల్కి ఇప్పుడు ఏంటి, ఈ మెటీరియల్ మన ఫైనల్ మెటీరియల్. ఏదైతే ముందు ABC అని ఉందో ఆ మెటీరియల్స్ అన్ని ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ అనుకున్నాం. మీ దాంట్లో కూడా సేమ్. ఓకేనా, మీరు దీంట్లో చేయాలి అంటే ML యాక్టివేట్ లేకపోతే మీరు చెప్పండి. మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉందంటే నేను డిలీట్ చేస్తాను. నేను డిలీట్ చేసి మీ డేటాను పక్కగా పెడతాను. జస్ట్ యూ కెన్ కంటిన్యూ విత్ ML యాక్టివేషన్. లేదు ML యాక్టివేషన్ కూడా చేయండి అని నాకు ఇస్తే OMSY ఎంటర్ప్రైజ్ టెక్స్ అసైన్మెంట్ ML యాక్టివేషన్ చేసి ఇస్తాను. యూ జస్ట్ డూ ప్రాక్టీస్ విత్ మీకు.
మీకు ఏ ఎర్రర్స్ వస్తాయో జస్ట్ రెఫర్ ది బుక్ అండ్ డూ అండ్ ఫిక్స్ ఇట్. ఓకే, ఏదైనా మీ ఇష్టం అండి. ఇది 25 ఈ 2023 2023లో ఎందుకు చేసామంటే అదే కదా, ఎమ్మెల్యే యాక్టివేషన్ లేదు కాబట్టి నేను కరెక్ట్ చేసి కదా. అంటే నటరాజు కదా, నాది కాదు కదా. అవునవును సార్. నటరాజు డేటా కదా. సో నా డేటా చేయలేను ఎందుకంటే ఎమ్మెల్యే యాక్టివేట్ చేసేసాను ముందే. అందుకని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో అది అలౌ చేయదు ఇంకా చేంజ్ చేయడానికి. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, S4 HANA 2023. ఓకే, మీ అందరూ ఏంటంటే యాక్టివేట్ చేయకపోతే మాత్రం 2023 వర్క్ అవుద్ది. లేదు యాక్టివేట్ చేశారు, లేదు కంటిన్యూ ఇన్ ద 2023 అనుకోండి, మీరు కూడా మళ్ళీ కొత్త చేయండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అంతా కూడా ఒక 20 minutes పడుతుంది కదా. ఒక కొత్త ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేయండి. కస్టమర్, మెటీరియల్, సేల్స్ డాక్యుమెంట్, ప్రైసింగ్, షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్, అంతే కదా. స్టాక్ పోస్ట్ చేయండి బిఫోర్ క్రియేటింగ్ సేల్స్ ఆర్డర్. ఈవెన్ ట్రై టు పోస్ట్ ది స్టాక్. ఇంకో సెట్ ఆఫ్ ప్రాక్టీస్ మీ దగ్గర ఉంటుంది కదా, ఇంకో సెట్ ఆఫ్ ప్రాక్టీస్ రెండోది కూడా చేస్తుంటారు కదా. దానికి ఎమ్మెల్యే యాక్టివేషన్ లేదు కదా, దాన్ని ట్రై చేయండి. ఓకే సార్, నాకు ఇక్కడ S4H 2023 అని ఉంది కదా, నార్మల్ గా నాకు డిఫరెంట్ గా ఉంది సార్. లైక్ ఎలా అంటే 8 to off అని ఉంది. ఓకే, మీరు సిస్టమ్ ఓపెన్ లో ఉన్నారా సార్? నా జాయిన్ అవ్వరు ఈరోజు. ఓకే, ఉన్నారా, మీరు ఉన్నారా? ఓకే, చెప్పండి. ఇది ఇక్కడ 8 to off అని ఉంది సార్ నాది. అది ఓకేలే, దాని పక్కన క్లిక్ చేయండి. దాని పక్కన చిన్న యారో ఉందా, ఇటు లెఫ్ట్ సైడ్ అక్కడ క్లిక్ చేయండి. అక్కడ ఉంటాయి కదా ఇదంతా ఇన్ఫర్మేషన్. అదేం లేదు, అదేం ప్రాబ్లం లేదు. కాదు సార్, ఇప్పుడు నాది ఏ వర్షన్ అని 23 ఓకే, ఆ సిస్టమ్కి వెళ్ళండి, పైన సిస్టమ్కి వెళ్ళండి. సిస్టమ్ స్టేటస్ కింద రండి. అంతే సార్. 3లో 2025 కదా ఇది. అది నాకు అర్థం అవ్వలేదు సార్, అందుకే అడుగుతున్నాను. ఇది 2025. మీరు లాగిన్ అయ్యేటప్పుడు డేటా వచ్చేసి ఒక నిమిషం చూడండి, ఒక సెకండ్ అండి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏముంది చెప్పండి. మీ డేటా లాగిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ లాగిన్ సర్వర్ లాగిన్ 2233 ఇక్కడ కాదు పైన క్లోజ్ చేయండి. ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు ఏ సర్వర్ వాడుతుంది చెప్పండి, ఐపీ అడ్రస్ కొట్టండి ఒకసారి. 25 అనుకుంటే ఇచ్చింది. 25 కదా. 25. ఓకే. 2233 వచ్చేసి 23. ఓకే. ఇదంతా 25. ఓకే సార్. ఓకేనా? దీంట్లో ఇబ్బంది ఏం లేదు, మీరేం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఎంఎల్ యాక్టివేట్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఎర్రర్స్ ని అంతే. మీరు ఓఎంఎస్వైలో కానీ వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, నేను చూద్దాను ఒకటి. ఓఎంఎస్వైలో ఎంత ఉంది చెప్పండి. 02 03 ఇప్పుడు కరెంట్ మంత్ మార్చిలో ఉన్నాం మనం. అవును సార్. మీరు మెటల్ మాస్టర్ క్రియేట్ చేసింది మేబీ ఫిబ్రవరి అయి ఉంటుంది. ఫిబ్రవరిలో క్రియేట్ చేశారు కాబట్టి మీరు 02 మెయింటైన్ చేసి ఉండొచ్చు. అప్పుడు మీకు ఎర్రర్ ఒకటి వస్తుంది, బుక్ లో ఉన్న ఎర్రర్. వెళ్ళండి ఓఎంఎస్వై పొజిషన్ లో ఉంది. ఇప్పుడు 3 మార్చలేవు, ఖచ్చితంగా 3లో ఉండాలి మీ సిస్టమ్. అవును. 3 పెట్టండి, తీసుకోదు, అది డైరెక్ట్ గా తీసుకోదు. ఓకే. ఇప్పుడు బుక్ లో మీకు ఇందాక చూపించాను గుర్తుందా, T159L అనేది బుక్ ఓపెన్ చేయండి. మీ దాంట్లో ఓపెన్ చేయండి. బుక్ సార్? బుక్ ఓపెన్ చేయండి. అంటే అదర్స్ ఆల్సో కెన్ గెట్ ఇట్. ఓకే, ఈజీలీ. ఇప్పుడు వెళ్ళండి, స్టాక్ పోస్టింగ్ దగ్గర కిందకి వెళ్ళండి. ఆ పక్కనే ఉంటుంది, అంత దూరం, ఆ డెలివరీ దగ్గరే ఉంటుంది. కాదు సార్, ఓకే 173 పేజ్ నెంబర్ 173. కరెక్ట్. వెళ్ళండి, లాస్ట్కి వెళ్ళిపోండి. కొంచెం ఎక్స్పాండ్ చేయండి. చూడండి, రైట్ సైడ్ ఉందో చూడండి, ఇది ఓపెన్ ది పోస్టింగ్ పీరియడ్. అది పీరియడ్ కదా. అవును సార్, పీరియడ్ కాబట్టి ఇది వస్తుంది, ఎవ్రీ మంత్ బిగినింగ్ వస్తుంది ఇది. అంటే ఇప్పుడు April 1st వెళ్ళారు, మీరు ఏదైనా స్టాక్ పోస్ట్ చేస్తున్నారు లేదా డెలివరీ చేస్తున్నారు, ఏ పోస్టింగ్ చేసినా ఆ మంత్ లో ఉండాలి ఓఎంఎస్వై. ఈ ఎర్రర్ ఎప్పుడు వాడుతుంటాం. ఓపెన్ ది పోస్టింగ్ పీరియడ్ ఓఎంఎస్వైలో మనం మార్చలేము. దానికి ఒక టీ కోడ్ ఇచ్చాడు వాడు, ఎంఎంపివి. ఎంఎంపివిలో ఏమేమి మెయింటైన్ చేయాలి చూడండి. ఇక్కడ ఫ్రమ్ కంపెనీ కోడ్ మీదే, టు కంపెనీ కోడ్ కూడా మీదే.
ఎలా అనుకుంటాం? 2కి NR00 అని మెయింటైన్ చేశాను. అంటే అండర్‌స్టాండింగ్ ఏంటి? 2 మీ కంపెనీ కోడ్‌లే అని. పీరియడ్ ఎంత? కరెంట్ పీరియడ్ అంటే 03. ఇయర్ ఎంత? 2026. దెన్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్, నాట్ సేవ్. గో టు MMPV. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. గో టు /MMPV. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవ్రీ మంత్ బిగినింగ్ వస్తుంది అందరూ. మీ కంపెనీ కోడ్ ఫ్రమ్ టు బోత్ సైడ్స్. పీరియడ్ వచ్చేసి 03, ఇయర్ 2026. ఇప్పుడు నెక్స్ట్ మంత్ April 1 అనుకోండి, 04 అలాగే చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టండి, నాట్ సేవ్. ఓపెన్ అయింది. ఇప్పుడు OMSVకి వెళ్ళి చూడండి, /OMSV 3 అప్డేట్ అయ్యి ఉంటుంది. అది ఎవ్రీ మంత్. ఇప్పుడు April 1కి వెళ్ళినప్పుడు 4 MMPVకి వెళ్ళి చేసుకోవాలి. మీరు అలానే 10 నెలలు అదే పని ఉంటుంది అని డిసెంబర్ ఓపెన్ చేశారనుకోండి, మీ పోస్టింగ్ అన్ని డిసెంబర్ అని అలౌ చేస్తుంది. ఈ కరెంట్ మంత్ అలౌ చేయదు. ఓకే సార్, అది ప్రాబ్లం అవుద్ది. బి ఎన్షూర్. ఇది రియల్ టైమ్ లో కూడా MM మోడ్ కానీ FI మోడ్ కానీ చేస్తారు ఇది ఎవ్రీ మంత్. అదే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు కదా, మంత్ ఎండ్ యాక్టివిటీస్. అవి అంటే కొన్ని ఈ పోస్టింగ్లు అవి ఇవి వాళ్ళు చేస్తారు. మనకు ఉండవు ఎక్కువ, వాళ్ళకు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అని మనకేం ఉండవండి. FI ఒకటి బాగా, FI కానీ కంట్రోలింగ్ వాడికి కానీ MM వాడికి కొన్ని ఉంటాయి, మనకైతే ఏమి ఉండవు. ఓకే, మంత్ ఎండ్ యాక్టివిటీస్ అనేది ఓకే సార్ SD వాళ్ళకి అంతే అండి. ఓకే, మీ 2023 అయితే 2025 అయితే నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్, స్ట్రైట్ అవే గో టు మిగో అండ్ ట్రై టు పోస్ట్ అంటే ట్రై టు రిజల్ట్. ML యాక్టివిటీ లేకపోతే కొత్త మెటీరియల్ క్రియేట్ చేయండి ఎట్ లాస్ట్. ఓకే, చేసేటప్పుడు ఒక మెటీరియల్ వాడతారు కాబట్టి ఆ మెటీరియల్ ML లేకపోతే యూ జస్ట్ క్రియేట్ న్యూ మెటీరియల్, మెయింటైన్ ద ప్రైస్ ఇన్ ద వీక్ 11 అండ్ ట్రై టు పోస్ట్ ఫర్ దట్ మెటీరియల్. పోస్ట్ చేసిన తర్వాత ట్రై టు క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్ న్యూలీ. సార్ పాత సేల్స్ ఆర్డర్ ఉంది కదంటే జస్ట్ ఇగ్నోర్ ఇట్. పాత మనమేం మార్చాల్సిన అవసరం లేదు కదా. ఓకే, లేదు పాత కూడా ఓపెన్ సేల్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి ట్రై టు గో టు VA02, డిలీట్ దట్ లైన్ ఐటమ్ అండ్ గివ్ న్యూ మెటీరియల్. అంతేగా? లేదు అంటే అంగా కన్ఫ్యూజ్ ఉందంటే స్ట్రైట్ అవే గో టు VA01 అండ్ ట్రై టు క్రియేట్ న్యూ సేల్స్ ఆర్డర్ విత్ న్యూ మెటీరియల్. అంత వర్క్ అయిపోతుంది. కంటిన్యూషన్ టు క్రియేట్ ది డెలివరీ ఆల్సో. ఆ డెలివరీ ప్రాసెస్ ఏంటనేది రేపు చెప్తాం. ఓకే సార్. ఇంకోటండి, ప్రతి వాళ్ళు యూ జస్ట్ కమ్ అప్ విత్ యువర్ డౌట్స్, షేర్ యువర్ స్క్రీన్. డోంట్ వరీ, ఐ విల్ స్టాప్ మై క్లాస్. డోంట్ వరీ, మీరు యూ జస్ట్ కమ్ అప్ విత్ యువర్ స్క్రీన్. మీరు ఎప్పుడైతే రాలేదో మీరు అక్కడే స్ట్రక్ అయి ఉంటారు. కస్టమర్ మాస్టర్ దగ్గర ఉంటే మీరు కస్టమర్ మాస్టర్ దగ్గరే ఉండేస్తారు. మన క్లాస్ ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు అది అర్థం కాదు, వెళ్ళిపోతున్న క్లాసు అర్థం కాదు. మీరు ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే మీ టైంకి మీ మనీకి వాల్యూ అండి. అంటే నేను మీ సైడ్ ఆలోచిస్తున్నా, నా సైడ్ నేను ఆలోచిస్తే అసలు కంటిన్యూగా నేను క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. నాట్ లైక్ దాట్. ఇప్పుడు నాకు డిసెంబర్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ అందరు ప్రాక్టీస్ చేశారు. అందరికి అదే ఛాన్స్ ఇచ్చాం. వాట్ ఈస్ చంద్ర, సాయి, ముల సాయి, మోస్ట్ ప్రాక్టీస్. ఇలాగే మేము చెప్పుకుంటూ వెళ్ళిపోయామండి. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒకరోజు ఆపేవాడిని, వాళ్ళు చూపించేవాళ్ళు, అంటే లైక్ స్క్రీన్ షేరింగ్ చేసేవాళ్ళు, కరెక్షన్ చేసుకునే వాళ్ళని, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వచ్చేసారు అందరూ. అలాగే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ది సేమ్ ఫ్రమ్ యూ ఆల్సో, ఫిబ్రవరి బ్యాచ్. ఓకేనా? నాకు బర్రీ లేదు కాబట్టి ఇంకొక వారం అవుద్ది, ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ అవుద్ది అంతే లాస్ట్లో. ఓకే, డోంట్ వరీ. మీరు బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవటమే ఇట్స్ అవర్ ఎండ్ ఆఫ్ ది టార్గెట్. అసలు మీ టార్గెట్ అదే కదా, అందుకే కదా జాయిన్ అయింది, అందుకే కదా టైం, అందుకే కదా మనీ ఇచ్చింది నాకు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్.